ప్రీవియస్ వీడియోస్లో మనం ఫెబనాకీ సిరీస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్లో మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానంటే నేను సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్లో చార్ట్ చూపించి ఫ్లో చార్ట్ని ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారంటే బోర్డ్ మీదే మీకు నేను ఫ్లో చార్ట్ డ్రా చేస్తాను. అట్ ది సేమ్ వే ఐ విల్ రైట్ ద కోడ్ ఆల్సో, అంటే హౌ టు కన్వర్ట్ ద ఫ్లో చార్ట్ ఇంటూ ప్రోగ్రామింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ సి లాంగ్వేజ్. So now the question we are going to discuss is sum of the digits of a given number. అంటే ఈ క్వశ్చన్ లో మనకి యూజర్ ఇచ్చే ఒక ఇన్పుట్ సపోజ్ 5 6 7 ఇస్ ద ఇన్పుట్ అనుకోండి. అంటే దీంట్లో 3 డిజిట్స్ ఉన్నాయి. మనకి ఫైనల్ అవుట్పుట్ ఏ రావాలి? 5 ప్లస్ 6 ప్లస్ 7. సో దట్ ఇస్ ద ఆన్సర్ ఇస్ 5 ప్లస్ 6 ఇస్ 11, 11 ప్లస్ 7 ఇస్ 8. సారీ 11 ప్లస్ 7 ఇస్ 18. ఇది మనకు ఆన్సర్ రావాలి. దీనికి మనం ఫ్లో చార్ట్ ఎలా డ్రా చేద్దాం, ఏం చేయాలో చూద్దాం. సో యాజ్ యూజువల్ ఫ్లో చార్ట్లో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా మనం స్టార్ట్ పెడతాం, స్టార్ట్, దెన్ విల్ రైట్ ద వేరియబుల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రోగ్రామ్. ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి పెట్టాలో మనం డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకోవాలి. కాబట్టి నాది లెటర్ సే దట్ ఈస్ n అనుకున్నాను. ఈచ్ టైం ఇచ్చిన డిజిట్స్లో ఇచ్చిన నెంబర్లోంచి డిజిట్స్ సెపరేట్ చేయడానికి దాన్ని రిమైండర్ కోసం నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, దట్ ఈస్ r. అండ్ ఫైనల్ ఆన్సర్ కోసం s అని ఒక వేరియబుల్ తీసుకున్నాను అండ్ ఐఎమ్ ఇనిషియలైజింగ్ ద s టు 0. సో ఎందుకు ఇక్కడ s ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నామంటే మనకి సి లాంగ్వేజ్లో ఇఫ్ ఇట్ డజంట్ ఇనిషియలైజ్ ఏ వేరియబుల్ ఇట్స్ కంటైన్స్ సమ్ గార్బేజ్ వాల్యూ. అంటే దాంట్లో కంప్యూటర్ ఏదో ఒక ప్రాసెసర్ ఏదో ఒక వాల్యూ పెడుతూ ఉంటుంది, అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ గార్బేజ్ వాల్యూ. ఆ గార్బేజ్ వాల్యూ కాకుండా మనం 0 తోటి ఇనిషియలైజ్ చేయాలనుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి నేను దీన్ని 0కి ఇనిషియలైజ్ చేశాను. సో యాజ్ ఇక్కడ మనం తీసుకున్నట్టుగా ఫస్ట్ ఏం తీసుకున్నాం, n, r అండ్ s. దిస్ ఈజ్ ఇనిషియల్లీ 0. నౌ యాక్సెప్ట్ సమ్ డేటా ఫ్రమ్ ద యూజర్ని ఇన్పుట్ అడుగుతాం. సమ్ రీడ్ ఆర్ బై గివింగ్ ద ఇన్పుట్ n అనే ఒక నెంబర్ ఇన్పుట్ ఇచ్చాడు. ఈ ఇన్పుట్ ఇందా మనం అనుకున్నట్టుగా 567 ఇస్ ద ఇన్పుట్. ఇప్పుడు దీంట్లో నాకు కావాల్సింది ఏంటంటే లాస్ట్ డిజిట్ సెపరేట్ అవ్వాలి. మనం దీన్ని 10 తోటి డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ అంటే 567ని 10తో డివైడ్ చేద్దాం. 56 టైమ్స్ డివైడ్ అయితే 560 అవుతుంది. నౌ ద రిమైండర్ ఈజ్ 7. ఇప్పుడు ఇది కావాలన్నమాట. సో కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఇంకా లూప్ రాయట్లేదు, ఇక్కడ ఒక స్టేట్మెంట్ జనరల్ ప్రాసెసింగ్ స్టేట్మెంట్ r ఈక్వల్ టు n% 10 రాశాను. అంటే యాజ్ యూ నో the modular symbol or percent symbol gives the remainder of this division of these two numbers. అంటే n ని 10 తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ కావాలి అంటే మనకి ఈ సింబల్ యూజ్ చేస్తాం సి లాంగ్వేజ్లో. సో ఇప్పుడు మనకి ఇక్కడ r లో 7 వచ్చింది అంతే కదా. 567ని 10 తో డివైడ్ చేసాం, 56 టైమ్స్ డివైడ్ అయింది, 7 ఇస్ ద రిమైండర్. ఓకే, ఇప్పుడు ఈ 7 దేనికి యాడ్ చేస్తాం, s ఈక్వల్ టు s ప్లస్ r. ఇనీషియల్గా మనకి s లో ఉన్న వాల్యూ 0, ఈ 0కి 7 యాడ్ చేస్తున్నాం. నౌ దట్ ఈస్ 7. 0 ప్లస్ 7 ఈస్ 7. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం కావాలి, తర్వాత 6 అనే నెంబర్ సెపరేట్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నెంబర్ని 2 డిజిట్కి మారుదాం. అంటే 2 డిజిట్ అంటే నాకు ఇప్పుడు ఓన్లీ 56 అనే ఆన్సర్ కావాలి. 56 అనే ఆన్సర్ కావాలి అంటే 567ని 10తో డివైడ్ చేసినప్పుడు కోషెంట్ ఎంతో కావాలన్నమాట ఇప్పుడు నాకు. కాబట్టి ఏం స్టెప్ రాస్తున్నానంటే సమ్ జనరల్ ప్రాసెసింగ్ స్టెప్ n ఈక్వల్ టు n బై 10 తీసుకున్నాను. ఇక్కడ ఈ డివిజన్ సింబల్ మనకి కోషెంట్ ఇస్తుంది. కోషెంట్ అంటే 567ని 10తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన కోషెంట్ 56. నౌ ద n చేంజెస్ టు 56. ఇప్పుడు కరెంట్ వాల్యూ ఆఫ్ n ఎంత ఉంది, 56 ఉంది. ఇక్కడ మనకి ఏం జరగాలి అంటే ఈ 3 స్టెప్స్ రిపీట్ అవుతూ ఉండాలి. nలో ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని టైమ్స్ రిపీట్ అవుతూ ఉండాలి. కాబట్టి నాకు ఇన్ని టైమ్స్ అని తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐఎమ్ యూజింగ్ ఎ లూప్, దట్ ఈస్ ఇక్కడ ఒక లూప్ కండిషన్ తీసుకుంటున్నాను. ఇఫ్ ద n ఈజ్ గ్రేటర్ దాన్ 0 వరకు చేయమని చెప్తున్నాను. సో స్టార్టింగ్లో నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎంత ఉంది మనకి 567 ఉంది. 567 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ and perform this step and this step. అంటే ఎక్కడ వరకు వచ్చాం, సమ్ చేసాం అండ్ అన్ని 2 డిజిట్కి రౌండ్ అప్ చేసాం. ఓకే, సో మళ్ళీ బ్యాక్కి వెళ్ళినప్పుడు n యాక్చువల్గా ఎంత ఉంది, 56 ఉంది. ఓకే,
ఓకే, అందరికి అర్థమవుతుంది కదా. 56 ఉంది కాబట్టి 56 గ్రేటర్ దాన్ 0నా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. చెక్ చేసినప్పుడు అగైన్ ఇట్ బికమ్స్ ట్రూ, ద కండిషన్ ఈజ్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఈ 56ని 10తో డివైడ్ చేద్దాం. సో దట్ ఈస్ 56 డివైడెడ్ బై 10. 5 టైమ్స్ డివైడ్ అవుతుంది 50 and 6 is the remainder. Now our r is 6. Add this to the sum. ఈ r ని తీసుకొచ్చి sum కి యాడ్ చేయండి. sum లో ప్రీవియస్ వాల్యూ ఎంత ఉంది? 7 ఉంది. ఓకే, ఈ 7 ని 6 ని యాడ్ చేయండి. Now it becomes 13. Then the control comes to the next step, n equal to n by 10. n by 10 అంటే n లో present current value of n is 56. 56 ని 10 తో డివైడ్ చేసాం. ఇప్పుడు కోషెంట్ వచ్చింది. కోషెంట్ ఈజ్ 5 అంటే మళ్ళీ 1 డిజిట్ కి సెపరేట్ చేసాం. 1 డిజిట్ ఈజ్ ద n ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎస్, అంటే 5 ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి r ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ మనం 5 కి రిమైండర్ కనుక్కున్నాం. 5 ని 10 తో డివైడ్ చేద్దాం. 0 టైమ్స్ డివైడ్ అవుతుంది అంటే 5 టైమ్స్ ఇక్కడ 0 వచ్చింది. రిమైండర్ ఎంత మనకి ఇక్కడ 5. సో r ఈజ్ 5. అగైన్ నౌ కన్వర్ట్ దిస్ n ఈక్వల్ టు n బై 10 చేయండి. ప్రజెంట్ n 5 ఉంది. 5 ని 10 తో డివైడ్ చేసినప్పుడు కోషెంట్ 0. ఇంతకుముందు మనం ఇక్కడ ఒక స్టెప్ మిస్ చేసాం. r ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5 వచ్చింది. తర్వాత యాడ్ దిస్ టు ద ఎస్ అంటే 18 అయింది. 18 అయిన తర్వాత ఈ స్టెప్ రండి. n ఈక్వల్ టు n బై 10 అంటే n ని 10 తో డివైడ్ చేసాం. 0 టైమ్స్ డివైడ్ అయింది. n 0 కింద చేంజ్ అయింది. ఈజ్ ద 0 ఈజ్ గ్రేటర్ దాన్ 0? నో, అంటే 0 అని n లో ఉన్న వాల్యూ 0 కన్నా పెద్దది కాదు కాబట్టి నో సైడ్ వచ్చింది. మనకి జనరల్గా సెలక్షన్ స్ట్రక్చర్లో ఎస్ నో మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా లూప్ ఇలా కనెక్ట్ చేసాం చూడండి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లూప్. లూప్ అంటే ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు బయటికి రావాలి. అది ఏంటన్నది మనం ఇక్కడ కండిషన్ రాసాం. ఎప్పుడు రావాలి బయటికి? ఈ n 0 కన్నా చిన్నదైనప్పుడు, అంటే ఇక్కడ ఈక్వల్ అయిపోయింది. నేను ఎప్పటి వరకు ప్రాసెస్ చేయమని చెప్తున్నాను? గ్రేటర్ దాన్ 0 వరకు చేయండి. సో కాదు కాబట్టి అవుట్ సైడ్ వచ్చి ఇక్కడ మనకు అవుట్పుట్ ఏంటి? ప్రింట్. ఏమేమి ప్రింట్ చేయాలి అంటే ద ఆన్సర్ ఈస్ ఎస్. ఎస్ని ప్రింట్ చేయమంటాను. ద ఆన్సర్ ఈస్ 18. దెన్ స్టాప్ ద ఫ్లో చార్ట్. ఓకే, దిస్ ఈస్ ద explanation of the question, sum of the digits of a given number through a flowchart. Okay, now let us convert this into a program. Okay, okay, let us convert this flowchart into C programming code. So ఈ C language యూస్ చేసి ప్రోగ్రామ్ లో కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మనకి సి లాంగ్వేజ్ లో యాజ్ యూజువల్ వి నో వి షుడ్ ఇంక్లూడ్ ఏ హెడర్ ఫైల్, దట్ ఈస్ ఇంక్లూడ్ stdio.h. సో దీని గురించి కావాలి అంటే మిగతా వీడియోస్ కూడా స్టడీ చేయండి ఒకసారి. stdio.h పెట్టాలి. తర్వాత యూ కెన్ రైట్ ఏ కామెంట్, దట్ ఈస్ వీఆర్ ఫైండింగ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. Digits of a number. Okay, this is a comment. And the C program starts with main. ఇక్కడ మనం టోటల్ ప్రోగ్రామ్ రాదు. ఓపెన్ బ్రాసెస్, క్లోజింగ్ బ్రాసెస్ లో ఇప్పుడు మనం కోడ్ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ని కన్వర్ట్ చేద్దాం. నౌ లెట్ us take 3 వేరియబుల్స్ n, r, s equal to 0. ఫస్ట్ స్టెప్ రాసాం. దెన్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ మనం ఇన్పుట్ తీసుకోవాలి. సి లాంగ్వేజ్ లో ఇన్పుట్ తీసుకోవాలి అంటే స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. స్కాన్ఎఫ్ రాసే ముందు యూజర్ కి మనం ఒక మెసేజ్ ఇస్తాం. ఏంటి? ప్రింటర్ ఇన్ న్యూ లైన్, ఒక కొత్త లైన్ లో స్క్రీన్ మీద ఏం ప్రింట్ చేయాలి? ఎంటర్ ఏ నంబర్ అనేది ఒక మెసేజ్ ఇచ్చాం. ఓకే, ఈ స్టేట్మెంట్ షుడ్ బి టెర్మినేటెడ్ బై సెమికోలన్. సో ఈ మెసేజ్ చూసిన తర్వాత యూజర్ గివ్స్ సమ్ వాల్యూ. దాన్ని తీసుకొచ్చి మనం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి n అనే వేరియబుల్లో సేవ్ చేసుకుంటాం. ఇంతవరకు ఈ 2 స్టెప్స్ని మనం దీని కింద చూసుకోవచ్చు. అంటే ఇన్పుట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి కాబట్టి లూప్ స్ట్రక్చర్స్ ఏముంటాయి సి లాంగ్వేజ్లో? ఫర్, వైల్, డూ వైల్. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్. జనరల్గా ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే when we know the exact number of
రిపిటేషన్స్ అంటే ఇన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలని మన ముందే ఒక ఐడియా ఉన్నప్పుడు దెన్ యూ విల్ యూజ్ ఫర్ స్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేటికి నేను నాకు కన్వీనియంట్గా అనిపిస్తుంది ఏంటంటే వైల్ కానీ డూ వైల్ కానీ కెన్ ఆల్సో యూజ్ ఫర్. హియర్ ఐఎమ్ యూజింగ్ వైల్ స్ట్రక్చర్. సో వైల్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి అంటే వైల్ రాశాను, ఇక్కడ నా కండిషన్ n>0 అని చెప్పాను. ఇది విత్ ఇన్ ద బ్రాసెస్ మనం ఏం కావాలన్నది స్టేట్మెంట్ రాస్తాం. లోపల ఏం స్టేట్మెంట్స్ రాయాలి. సి లాంగ్వేజ్లో అన్ని ఎనీ లాంగ్వేజ్ విత్ ఇన్ ద బ్రాసెస్లో మనం రాసిన స్టేట్మెంట్స్ని బ్లాక్ స్టేట్మెంట్స్ అన్నాం. అంటే ఇక్కడ ఒక బ్లాక్ క్రియేట్ చేయాలి. ఈ బ్లాక్ వైల్ బ్లాక్. ఈ 3 స్టేట్మెంట్స్ని మీరు ఇక్కడ తీసుకురండి. అంటే ఏంటి, ఇక్కడ వన్ ఈజ్ r = n%n, s = s+r. ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, n = n/10. సో ఈ 3 స్టేట్మెంట్స్ని తీసుకొచ్చి వైల్ బ్లాక్లో పెట్టాలి. ఇక్కడ నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఎప్పుడు ప్రింట్ అవ్వాలి అవుట్పుట్? ఈ కండిషన్ ఫెయిల్ అయ్యి ఈ లూప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి కండిషన్ ఫెయిల్ అయిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ ద లూప్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఇక్కడ మనం రాసిన ఈ 3 స్టేట్మెంట్స్ ఇందులో పెట్టాం. దెన్ అవుట్పుట్ ఎప్పుడు వచ్చింది? నో అయినప్పుడు. అంటే నో అంటే కండిషన్ ఫెయిల్ అయినప్పుడు రాసాం. సో when comes out of the loop, here you write the output render the factorial, the sum of the digits, the sum of the digits of the number equal to comma s is the answer. Okay, so ఈ స్టెప్ వచ్చి ఇక్కడ రాస్తాం. మీరు ఫస్ట్ ఈ పార్ట్ ఇది, దీనికన్నా ముందు ఇక్కడ వేరియబుల్స్ డిక్లరేషన్ ఈ స్టెప్ అలా క్లియర్గా చూడండి. ఈ స్టెప్ని ఇక్కడ ఎలా కన్వర్ట్ చేసాం. ఈ స్టెప్ ఈ 2 లైన్స్ రాశాను. ఈ మొత్తం బ్లాక్ వైల్ బ్లాక్ అండ్ ద ఫైనల్ అవుట్పుట్ ఈస్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. హియర్ మనం సి ప్రోగ్రామ్లో లాస్ట్లో రిటర్న్ 0 పెడతాం. ఎందుకు పెడతాం అన్నది ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద code for finding the sum of the digits of a given number. I hope all of you understand my explanation. If you like my explanation, please give me a comment and click on the like button and try to subscribe our channel. And in your comments, please give me what are the doubts and what is the next problem you want to me to discuss. Okay, thank you.